నమస్తే. ఇవాళ ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండియా ఆయన ఒక కోవిడ్ సమయంలో మోడీ గారు ఎలా డీల్ చేశారు, ఎలా సైంటిస్టులని ప్రోత్సహించాడు ఇన్నోవేషన్ చేయడానికి కోసం అని చెప్పి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న వీడియో క్లిప్ మీకు వినిపిస్తాను. देश में कोविड आया तो मोदी जी ने देश के साइंटिस्ट के साथ एक मीटिंग रखी, लेकिन हिंदुस्तान का इतिहास तो यही था कि वैक्सीन का रिसर्च दुनिया में हो जाता था और रिसर्च होने के बाद मिनिमम 5 साल मैक्सिमम 15 साल के बाद वो वैक्सीन यहाँ इंडिया में आता था। तब मोदी जी ने कहा था, मैं साक्षी था एक घटना का, क्या आप वैक्सीन नहीं बना सकते क्या? तब हमारे साइंटिस्ट ने कहा था बना तो सकते हैं, लेकिन वो आगे नहीं बोले थे। आगे का वाक्य मोदी जी ने पूरा करा था कि मैं संसाधन की कोई कमी नहीं रहने दूंगा। ఉన్నారు కదా మోడీ గారు ఎలా ఛాలెంజ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళని. మన దేశంలో ఉన్న శక్తిని ఆయన ఎనర్జీ ఇచ్చి పైకి తీసుకొస్తా ఉన్నారు. ఒక్క వ్యాక్సిన్ కాదు, రెండు వ్యాక్సిన్లు తీసుకొచ్చాం మన ఇండియా నుంచి. 170 దేశాలకు వ్యాక్సిన్ పంపించాం. అంతకుముందు మన దగ్గర సైంటిస్టులు ఎవరైనా ఏదైనా కనిపెడతా ఉంటే వాళ్ళని చంపేసేవాళ్ళు. ఇస్రో సైంటిస్టులు 100 మందిని చంపేశారు, న్యూక్లియర్ సైంటిస్టులు 100 మందిని చంపేశారు. ఎవరు చంపారంటే మన దేశం అంటే మన దేశం వాళ్ళ కింద కంటిన్యూస్గా వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలి ఆర్మ్స్ అనుకునే దేశాలు ఎవరు ఉంటారు? మనకు తెలిసిన దేశాలే కదా. సో ఈ మనం ఎవరి దగ్గర నుంచి ఆర్మ్స్ కొంటున్నాం ఆ దేశాలే బేసికల్గా. వాళ్ళే మన ఇంటెలిజెన్స్ వాళ్ళు మన వాళ్ళని చంపించేసేవాళ్ళు. సో మనం మన ఇండియాలో ఏదైనా చేయాలన్నా కానీ భయపడేసి వచ్చేవాళ్ళు సైంటిస్టులు. సో కోవిడ్ టైంలో చూడండి మోడీ గారు ఒక్క మనిషి దేశంలో ధైర్యవంతుడు వస్తే అంటే వాళ్ళ వెనక ఏ ఫిట్టింగ్లు లేని క్యాండిడేట్ రావడం వల్ల ఎట్లా జరుగుతుంది చెప్తా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చేదండి భారతదేశానికి. అసలు ఈ వ్యాక్సినేషన్స్ అనేది అవి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు అందరికీ? ఇవి బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు మన భారతదేశంలోని అన్ని రకాల వ్యాక్సినేషన్లు తయారు చేసేవాళ్ళు. పోలియో వ్యాక్సినేషన్స్, మీజిల్స్కి వ్యాక్సినేషన్స్, అన్నిటికీ వ్యాక్సినేషన్స్ మన ఇండియాలోనే తయారయ్యాయి. మనవాళ్ళు ప్రపంచానికి ఇచ్చేవాళ్ళు. ఆ వ్యాక్సినేషన్స్ వేసేవాళ్ళని చెరకాస్ అంటారు. చరక సంహితలో పబ్లిక్ హెల్త్ గురించి ఉంటుంది అనమాట. ఆయుర్వేదంలో చరక సంహితలో పబ్లిక్ హెల్త్ గురించి వ్యాక్సినేషన్, పబ్లిక్ హెల్త్ అంటే వ్యాక్సినేషన్స్ మన దేశం అంతా, బర్మా కూడా ఇంక్లూడింగ్ బర్మా, శ్రీలంక, నేపాల్, భూటాను, ఆఫ్ఘనిస్తాను, ఇండియా మొత్తం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ ఏరియా అంతా కూడా ఈ చరకాస్ వాళ్ళు ఒక సెక్ట్ ఆఫ్ బ్రాహ్మిన్స్. వాళ్ళు ఎప్పుడూ చక్రాల మీదే ఉంటారు, అందుకని వాళ్ళని చరకాస్ అంటారు. అంటే ఎప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, ఇంకో ఊరి నుంచి ఇంకో ఊరికి పోతూ సంవత్సరం పొడుగుతున్న రోజుకి ఇన్ని గ్రామాలు అని చెప్పని చూసుకొని వాళ్ళు వ్యాక్సినేషన్ వేస్తూ వస్తారంట. సో ప్రతి ఊరికి పలానా ఒక రోజు డెడికేటెడ్ ఉంటుందంట. పలానా రోజు ప్రతి సంవత్సరం వ్యాక్సినేషన్ వేస్తాము వచ్చి మేము అని చెప్పని వాళ్ళకు ఉంటుందంట. దానికంటే ముందు పథ్యం ఉండాలి. వాళ్ళు ఏది నెయ్యి తినకుండా, పెరుగు పాలు తాగకుండా, మాంసం తినకుండా ఇట్లా పథ్యం ఉండాలి. 1 మంత్ నుంచి పథ్యం ఉండేవాళ్ళు. సో ఈ చరకాసు వీళ్ళు ఆ వైరస్ని ప్రాసెస్ చేసి స్టోర్ చేసి తీసుకొచ్చి అందరికీ వేసేసి ఆ ఊరి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోయారు. అట్లా ఒక బ్రాహ్మణ్ జాతి ఒకటి చరకాస్ అనే జాతి ఒకటి ఉండేదట ఆ దేశం అంతా వ్యాక్సిన్స్ వేసేవాళ్ళు. ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొని, మీరు కాలేజీలో చదవలేదు, మా కాలేజీలో చదవలేదు కాబట్టి మీరు ఈ వ్యాక్సినేషన్ వేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళని బ్యాన్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. బ్యాన్ చేసి తర్వాత వాళ్ళు ఏదో తయారు చేసి తీసుకొచ్చి వేస్తే అది బ్యాక్ ఫైర్ అయ్యి చాలా మంది చనిపోయారు ఆ వ్యాక్సినేషన్. సో ఇట్లా మన ఇండియా నుంచి వాళ్ళు మన మెథడ్స్ అన్నీ వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చేశారు, ఒరిజినల్ ఫార్మాట్లో లేకుండా. ఎందుకంటే ఒరిజినల్ ఫార్మాట్లో వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఇవి వాళ్ళు చేయలేరు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అన్ని బాటిల్స్లో, ట్యాబ్లెట్ల రూపంలో అట్లా చేయగలిగేవి మాత్రమే వాళ్ళు చేసి ఎంతసేపు డబ్బులు వాళ్ళకి వచ్చేటట్టుగా మెథడ్స్ మార్చారు.
మెథడ్స్ మార్చడం వల్ల దాని డెలివరీ మెకానిజం మారటం వల్ల అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఆయుర్వేదాలో ఉన్నంత ఎఫెక్టివ్గా. కోర్స్ కొన్ని మోడర్న్ మెడిసిన్స్లో కొంత అడ్వాన్స్ అయి ఉండొచ్చు, బట్ ట్రెడిషనల్ మెడిసిన్లో కూడా చాలా నాలెడ్జ్ అందులోంచి వచ్చినాయి రూట్స్. మన ఆయుర్వేదాలో కూడా వ్యాక్సినేషన్స్ ఉండేవి, దేశమంతా వేసేవాళ్ళు, ప్రతి ఒక్కడికి వేసేవాళ్ళు. సో ఇప్పుడు వ్యాక్సిన్ వార్స్ అని చెప్పని ఈ కోవిడ్ కూడా ఇప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్లో కూడా అసలు ఆరిజిన్ ఆఫ్ కోవిడ్ ఎక్కడి నుంచి వచ్చిందని రామస్వామి మొన్న ఎత్తుతూ ఉన్నాడు అమెరికాలో. దాని సీక్రెట్ తీయాలి, ఎవరు చేశారు అని చెప్పి. సో ఇది ఏదో కల్పితంగా చేశారు, చైనాలో నుంచే వచ్చింది, కాకపోతే చైనాలో దానికి ఎవరు ఫండింగ్ చేశారు, దీనికంతా వేరే దేశాలు ఫండింగ్ చేసింది. సో మన దగ్గర నాలెడ్జ్ అంతా వాళ్ళు లాక్కొని మనం ఆయుర్వేదాన్ని మనం చదువుకోనికుండా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. మొన్న మా మిస్సెస్కి బాలి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇండోనేషియాలో చిన్న యాక్సిడెంట్ జరిగి చేయి ఇరిగింది. ఇక్కడికి ఇండియాకు అక్కడ వాళ్ళు $10,000 తీసుకుంటారన్నారు. ఇక్కడ ఇండియాకి వచ్చి మేము వద్దు చిన్న కట్టేసేయండి అని చెప్పి ఇక్కడికి వచ్చి పుత్తూరు కట్ట అని చెప్పని, పుత్తూరు చిత్తూరు దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే 5 నిమిషాల్లో కట్టేసేసారు. ఇట్లా తిప్పారు, చైన్ తిప్పారు, చైన్ ఇట్లా తిప్పేసి కట్టేసేసి ఇక్కడ రిస్ట్ దగ్గర చూస్తే కట్టేసేసేసి ఏం అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు పొమ్మన్నారు. 3 సార్లు వచ్చి మళ్ళీ బెంగళూరులో పలానా చోట మేము వచ్చి 2 వారాలకు ఒకసారి వస్తాం అని అంటే, వాళ్ళు 2 వారాలకు ఒకసారి వచ్చి వాళ్ళు కట్టు మార్చేసి 3 సార్లు మార్చారు. 4వసారి గుడ్డుతోటి ఒక పసరేదో పూసారు. దాని తర్వాత ఒక 1.5 మంత్లో తీసేశారు. ఇప్పుడు నో షీస్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు చాలా నామినల్గా తీసుకుంటారు, 100లోనే వాళ్ళు తీసుకునే ఫీజు. మాకు తెలుసు అని చెప్పి మాకు అసలు ఫీజు కూడా తీసుకోలేదు అనుకోండి, బట్ తెలిసిన వాళ్ళు ఉంటే పుత్తూరు వాళ్ళు చాలా చీప్గా చేస్తారు. సో మన ట్రెడిషనల్ మెడిసిన్స్లో ఈ ఉన్న టెక్నాలజీస్, ఉన్న మెథడ్స్ ఈ మోడర్న్ డాక్టర్ల దగ్గర కూడా లేవు. వాళ్ళు ఎంతసేపు కోసి మళ్ళీ ఎక్కడుందో అక్కడ పెట్టి ప్లేట్ పెట్టి స్క్రూలు వేసి టైటానియం ప్లేట్లు పెట్టి 5-6 లక్షలుగా అవుతుంది అంట. సో మన ట్రెడిషనల్ మెడిసిన్ కూడా బయటికి తీసుకురావాలని మోడీ గారు మొన్న ఈ మధ్య ఆయుష్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారు, వరల్డ్ వైడ్ కాన్ఫరెన్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ప్రెసిడెంట్ని కూడా, WHO ప్రెసిడెంట్ని కూడా పిలిపించారు. ట్రెడిషనల్ మెడిసిన్ని 170 కంట్రీస్లో యాక్సెప్ట్ చేయించారంట, అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ మెడిసిన్ అని చెప్పారు. సో ఇండియాలో కూడా మెడికల్ టూరిజం క్రియేట్ చేయాలని చెప్పని కంకణం కట్టుకున్నారు మోడీ గారు. మొన్న చంద్రచూడ్ మన చీఫ్ జస్టిస్, మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోవిడ్ టైంలో మోడీ గారు ఫోన్ చేసి, ఈయన చాలా కష్టంగా ఉంటే 3 గంటలకు ఫోన్ చేసి, మా దగ్గర ఒక వైద్యుడు ఉన్నాడు, ఆయన మీకు చేస్తాడని చెప్పారంటే ఆయన వచ్చి ఈయనకి చేశాడంట. తర్వాత ఫస్ట్ అటాక్లో, సరే సెకండ్ థర్డ్ అటాక్లో అసలు వ్యాక్సినేషన్ వేసుకోలేదు, నేను ఆయుర్వేద మెడిసిన్ తీసుకున్నానని చెప్పాడు. మొన్న చెప్పాడు, వారం 15 రోజుల క్రితం ఏదో ఈవెంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నాడు. సో మనం కొన్ని మన ట్రెడిషనల్ మెడిసిన్లో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. మన దాంట్లో క్యూర్ కానివి ఏమన్నా ఉంటే అటువంటి వాటికి మోడర్న్ మెడిసిన్ కూడా వాడచ్చు. సో ఫ్యూచర్ వెళ్ళేటప్పుడు ఇంకా వచ్చే కొద్దీ మోడర్న్ మెడిసిన్ డయాగ్నోసిస్కి, ట్రెడిషనల్ మెడిసిన్ ట్రీట్మెంట్కి ఎక్కువగా ప్రోత్సాహం దొరుకుతుంది అని చెప్పని ప్రొజెక్ట్ చేస్తున్నారు సెంట్రల్ అనలిస్టులు కొంతమంది. దే ఆర్ ప్రొజెక్టింగ్ దిస్ ఈజ్ హౌ ద మెడిసిన్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ అని. సో ఇవన్నీ చేయాలంటే ఇక్కడ స్ట్రాంగ్ గవర్నమెంట్, స్టేట్స్ కోఆపరేట్ చేయాలి, ఫండింగ్ ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ 10 ఏళ్లలో పెద్దగా ఫండింగ్ అయితే రాలేదు, జస్ట్ టాకింగే జరుగుతుంది.
హోప్ఫుల్లీ ఈ థర్డ్ టర్మ్లో వీటిలన్నిటికీ కొంచెం బూస్ట్ వస్తుందని గురుకులాల సెటప్, టెంపుల్ ఎకోసిస్టము, టెంపుల్ ఎకోసిస్టమ్ వస్తే గురుకులాల సెటప్ వస్తుంది, గురుకులాలు ఇవన్నీ వచ్చేస్తే ఆయుర్వేద ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో ఇవన్నీ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.